హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది. ఇది సగటు సముద్రం మట్టానికి మరింత దగ్గరగా అయితే చేరింది. ఇక దీనివల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు పిడుగులు కూడా పడతాయని ఐఎండీ అయితే కనుక తెలిపింది. ఇక దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం మరియు సరిహద్దు నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపోవర్ణంలో తూర్పు మరియు ఈశాన్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా ఏపీలో ముఖ్యంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. సో ముఖ్యంగా మనకు దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది.